హాయ్ ఫ్రెండ్స్ చూడండి, ఇది మన ఓహెచ్ఎం ఉంది కదా, గెలాక్సీ ఓహెచ్ఎం, దాని పిల్లలు. ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు కొంచెం పెద్దమైనట్టుగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇది నేను వాటర్ కొద్దిగా తీయడం, మళ్ళీ కొంచెం ఫిల్ చేయడం, రీఫిల్ చేస్తూ ఉన్నాను. మనం ఈరోజు దీనికి కొంచెం పెద్ద టబ్లో సెట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇందులో కొంచెం డస్ట్ ఉంది చూడండి, దాన్ని రిమూవ్ చేయడానికి నేను ఇలాగా ఎయిర్ పైప్ ఉంది కదా, దానికి కొంచెం ఒక ముక్క మస్కిటో మెష్ని కడుతున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పిల్లలు కొంచెం పెద్దవిగా ఉన్నాయి కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. మరీ చిన్నవిగా ఉంటే ఇలా చేయడం కుదరదు, పిల్లలు కొన్ని మిస్ అయిపోతాయి. ఓకే చూడండి, ఈ విధంగా మెష్ ముక్కని కట్టి దాంతో నేను ఈ వాటర్ని రిమూవ్ చేస్తున్నాను, అడుగున డస్ట్ని రిమూవ్ చేస్తున్నాను. చూడండి దీంట్లో చూపించిన విధంగా ఈ డస్ట్ ఉంది కదా, అంతకంటే చిన్నపిల్లలు అయి ఉండి మీరు కనుక పెద్ద ట్యాంక్లో వేయాలనుకుంటే కొంచెం వాటర్ రిమూవ్ చేసి ఎయిర్ స్టోన్ వేసి వాటర్ వరకు రిమూవ్ చేసి అట్లా డస్ట్తో పాటు వేసేయండి, పర్వాలేదు. కానీ ఇది కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను ఈ డస్ట్ని కొంచెం తీస్తున్నాను. ఇది వచ్చేసి వాటర్లో మనం బ్రీడ్ చేస్తాం కదా, అప్పుడు దాంట్లో పెద్ద మెయిల్ ఫీమేల్ వాటి టాయిలెట్ డస్ట్ అలా ఉంటుంది. నేను మొత్తం ఇవి నీట్గా క్లీన్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చేసి పిల్లలు కొంచెం పెద్దగా కావడం వల్ల మనకి దీంట్లోంచి ఎస్కేప్ అవ్వకుండా ఇందులోనే ఉంటాయి. దాని తర్వాత మనం బ్రైన్ షిప్ ఫీడ్ చేస్తాం కదా, ఆ బ్రైన్ షిప్ హ్యాచ్ కానీ ఎగ్స్ హ్యాచ్ అయిన షెల్స్ ఉంటాయి, వాటిని అవి వచ్చేసి వాటర్ రిమూవ్ చేసినాక అవన్నీ గ్లాస్ ట్యాంకు గోడలు ఉంటాయి కదా, వీటికి అతుక్కొని ఉంటుంది. మనం ఇట్లా స్పాంజ్ పెట్టి మొత్తం రిమూవ్ చేసేవచ్చు. ఏం లేదు, మళ్ళీ అయినా మనం బ్రైన్ షిప్ వేసేటప్పుడు ఆ ట్యాంక్లో కూడా వస్తుంది, కానీ కొంచెం నీట్గా ఉండడానికి మనం ఇలా చేసుకుంటాము. అలాగైనా కూడా మనం మార్చుకోవచ్చు. చూడండి, ఈ టబ్లో నేను వాటర్ కొంచెం ఎక్కువ పోసి ఇందులో వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ టబ్లో వాటర్ ఉంది, ఇది ఒక 1 వీక్ వాటర్ స్టోరేజ్ చేసిన వాటరు. ఆ వాటర్ని మనం ఈ విధంగా నెమ్మదిగా ఒక ఎయిర్ కంట్రోల్ వేసి డ్రాప్ బై డ్రాప్ సెకండ్కి ఒక 2 డ్రాపులు పడే విధంగా మనం వాటర్ని టాలీ చేస్తాము. టెంపరేచర్ కానీ ఈ వాటర్కి అడాప్ట్ అవ్వడానికి ఈ విధంగా చేస్తాము. లేదంటే మనం టెంపరేచర్ అక్యుములేట్ చేసుకుని వేసేవచ్చు. నేను మాత్రం కొంచెం జాగ్రత్తగా, అంటే మనకి లాస్ అవ్వకుండా, ఫిష్ ప్రైస్ లాస్ అవ్వకుండా మనకి ఇలా అన్నీ బతుకుతాయి ఫ్రెండ్స్. ఓకే చూడండి, ఇది కొంచెం దీంట్లోనే ఉండదు, మళ్ళీ కొంచెం పెద్ద ట్యాంక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడు దీనిలో ఇస్తున్నాను. ఇది ఒక 50+ ఉంటుంది. దీనికి మనం బేబీ బ్రైన్ షిప్ మనం రోజుకి 2 సార్లు ఫీడ్ చేస్తున్నాం అనమాట. దీని అప్డేట్ మళ్ళీ తర్వాత వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్.